ఏమిటి? రఘునాథ నాయకుల వారి భార్య? అవును స్వామి, నా కళ్ళారా చూశాను. గజపతి నువ్వా? ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యం, ఇందులో ఆశ్చర్యం ఉంది. ఏమిటిలా వచ్చా? నీ భార్యను ఎక్కడికి పంపించారు? ఎక్కడికి పంపలేదే. ఇంట్లో లేదా? లేదు. లేదా? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు, నేను ఇప్పుడే వస్తున్నా. రాజసేవా దురంధరులు, రాజభక్త శిఖామణులు ఇంకా ఎంతకాలం సాగిస్తారు ఈ మోసం? మోసం? అవును, మీరు మీ భార్య కలిసి రాజద్రోహి అయిన మీ కొడుకుతో లాలోచీ పడి రహస్యంగా పన్నుతున్న కుట్ర నాకు తెలియదనుకుంటున్నారా? గజపతి, ఏమిటో మాట్లాడేది? నా రాజభక్తినే శంకిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళా చెప్పు, ఎక్కడికి వెళ్ళా? అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. తండ్రి కొడుకుల మధ్య రహస్యరాయమానాలు జరుగుతున్నట్లు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి మహారాజా? రాజ్య నిర్మూలనకై కంకణం కట్టుకున్న బహిరంగ రాజద్రోహి కొడుకు అకలంక రాజభక్తుడిగా నటించి ధర్మాసనాన్ని అధిష్ఠించి వెన్నుపోటు పొడుస్తున్న కుటిల కుతంత్రమయ వంచకుడు ఈ తండ్రి. గజపతి, నా రాజభక్తినే అభిషేకిస్తున్నా. ప్రభు, దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఏ పాపం ఎరగను. ఏదో గ్రహచారం చరక నాపై వచ్చి పడిన నీలాపనిందైంది. లేకుంటే నరనరాల్లో జీర్ణించుకుపోయిన నా రాజభక్తి మీరు ఎరుగరా? ప్రభువుల సేవలో ప్రాణాల సైతం తృణప్రాయంగా అర్పించగల నా వంశ చరిత్ర మీకు తెలియదు. అవునవును, అటువంటి పవిత్ర వంశంలో జన్మించిన నీ వీరపుత్రుని చరిత్ర కూడా నాకు తెలుసు. అదే నా పురాకృత దుష్కరం. నా వంశాంకురమైన ఏకైక పుత్రుడు దారి తప్పి రాజద్రోహిగా పరిణమించినందుకే లోన కుమిలి కుమిలి సగం సచ్చి ఉన్నాను ప్రభు. ఇప్పుడు ఈ వయసులో నా మీదనే రాజద్రోహ నేరం భరించలేదు ప్రభు. నాకు మరే శిక్షణ విధించండి. కావాలంటే ఒకేసారి శిరచ్ఛేదం చేయండి, తృప్తిగా కన్ను ముగిస్తాను. కానీ ఈ రాజద్రోహ కళంకంతో జీవితాంతం నన్ను చిత్రవత్ చేయకండి ప్రభు. శిరచ్ఛేదం చేయిస్తే మీ నేరం స్థిరమవుతుందే గాని మీపై వచ్చిన కళంకం ఎలా మాసిపోతుంది రఘునాథ నాయక? అయితే ఈ కళంకం క్షాళితం చేసుకునేందుకు నాకు ఒక అవకాశం అనుగ్రహించండి. ఏమిటది? మీ ప్రతినిధిగా నేనే స్వయంగా వెళ్ళి ఆ రాజద్రోహిని బంధించి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. అద్భుతం, మహాద్భుతం. మీరు కొడుకు దగ్గరికి ఊరికే వెళ్తారా, లేక మేనతాళాలతో ఘనంగా వీడ్కోలు చెప్పి సాగనంపమంటారా? రఘునాథ నాయక, నమ్మే వారిని కొంతకాలమే మోసం చేయవచ్చు, ఎల్లకాలం సాధ్యం కాదు. ప్రభు, ఆ మాత్రం నమ్మలేరా? నన్ను ఇన్నాడు నన్ను పితృతుల్యుడిగా భావించి గౌరవించారు. ఇంతవరకు విశ్వాసపాత్రుడనైన నేను ఇప్పుడు ఈ వయసులో మీకు నమ్మక ద్రోహం చేస్తారా? కాదనకండి ప్రభు, ఈ ఒక్కసారి నా ఈ ప్రార్థన మన్నించండి ప్రభు. రఘునాథ నాయక, ఏమిటి తప్పు? మీ కోరికను మన్నిస్తాను, మీకు అవకాశాన్ని అనుగ్రహిస్తాను. వెళ్ళండి. ప్రభు, ఏమిటి అవివేకం? అవివేకమా? అవును, నాకున్న ఆస్తే అది. అందర్నీ నమ్మడం అవివేకమని నాకు తెలుసు, కానీ నమ్మందే నాకు గడవదే. నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పచెబుతానని మాట ఇచ్చావు, నమ్మానా లేదా? ఆయన కొడుకును తీసుకొచ్చి నాకు అప్పచెబుతానని మాట ఇచ్చాడు, నమ్ముతున్నాను. నేను ఈయన మాటే నమ్మకపోతే ఎవ్వరి మాట నమ్మను, ఆఖరికి నిన్ను కూడా. చాలు ప్రభు, చాలు. ఈ ఒక్క మాట చాలు ప్రభు. ఆజ్ఞ. ఏమిటండి? ఈ జన్మలో మళ్ళీ ఆ కవచ ఖడ్గాలతో అవసరం రాదని ఆనాడు అనుకున్నాను. ఇప్పుడు వచ్చింది, తీసుకురా. ఎందుకండి? యుద్ధానికి వెళుతున్నాను. ఎవరితో?
రాజద్రోహి రాజేంద్రునితో. మన రాజేంద్రునితోనా? అవును. నీ మూలంగా నాపై పడిన రాజద్రోహ కళంకాన్ని మాపుకోవటానికి నాకింతకంటే మార్గం లేదు. మన రాజేంద్రుని బంధించి తెచ్చి అప్పగిస్తానని మహారాజుకు మాటిచ్చాను. వెళ్ళి ఆ కవచ ఖడ్గాలు తీసుకురా. వెళ్ళు భాగ్యం. ప్రతిసారి వీరతిలకం దిద్దుతూ దేవిని ప్రార్థించి దీవించి పంపేదాన్ని. మనసులో ఎప్పుడూ ప్రార్థించాను, దీవించాను. ఏమని? ధర్మానికే విజయం సిద్ధించాలని. ధర్మం ఎవరి ప్రక్కనుందని నీ అభిప్రాయం? అది నిర్ణయించవలసింది ఆ జగన్మాత. మీ ఇద్దరిలో ధర్మం ఎవరి పక్క నుండి ఎవరు జయించినా ఆ విజయంలో నేను పాలు పంచుకుంటాను. భర్త జయిస్తే వీరపత్నిగా ఆనందిస్తాను, కొడుకు జయిస్తే వీరమాతగా గర్విస్తాను. అధర్మాన్ని ఆశ్రయించుకుని ఎవరు పరాజయం పొందినా దానికి పరితపించను, బాధపడను. వెళ్ళండి. గోవిందు, ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, నాన్న నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్ను బంధించి అప్పగిస్తానని మహారాజుకు మాట ఇచ్చాడట. సరే, నేనిప్పుడు వచ్చినది నీ తండ్రిగా కాదు. నేనిక్కడ నిలిచినది మీ బిడ్డగా కాదు. నేనొక రాజద్రోహిని బంధించవచ్చిన రాజప్రతినిధిని. నేను ప్రజాద్రోహులను శిక్షం పనిలిచ్చిన ప్రజాప్రతినిధిని. నీవు అపరాధివి. ఏమిటి నేను చేసిన అపరాధం? రాజశాసన ధిక్కారం. అక్రమాన్ని ధిక్కరించటం మాకు పుట్టుకతోనే సంక్రమించిన అధికారం. బానిసలను రెచ్చగొట్టి కూడగట్టి నీవు సాగించిన విప్లవం ప్రతి మనిషికి కావలసిన కనీస కర్తవ్యం. అదే అరాచకం కాదు, రాచరికానికి తిలోదకం. రాజ్యపాలన, ప్రజారక్షణ ప్రభువుల బాధ్యత. ప్రభుత్వానికి విధేయత ప్రజల బాధ్యత. ప్రభువులు, ప్రభుత్వం. దోపిడీ దొంగలు ఒక దుర్ముహూర్తాన తమకు తామే తగిలించుకున్న గౌరవ బిరుదు ప్రభుత్వం. పులులు తోడేళ్లు కలిసి శాస్త్రీయంగా చేసుకున్న లాలూచి ఒప్పందం ప్రజారక్షణ. పావుపడగనిడన తారాడే పసివాడి ప్రాణానికి పర్యాయ పదం ప్రభుల పాలన. ఆవుల మందకు పెద్ద పులి కాపల. నీతో వాదం నాకిక అనవసరం. ఆలస్యంగానైనా గ్రహించినందుకు మీకు నా అభివందనం. నీకిదే ఆఖరి అవకాశం. క్షమాపణైనా చెప్పుకో. అది మాకు అలవాటు లేదు. ప్రభువులకు పాదాక్రాంతమైనా కావాలి. అది మా ఆచారం కాదు. ప్రజాద్రోహుల తలలు తెంచడమే కాని తలలు వంచడం మా తల్లులకే అపచారం. అయితే నీ అంతిమ నిర్ణయం? ఆగండి. ఈ సమస్యను ధర్మయుద్ధంలో మేమే తెలుసుకుంటాం.
ఏమిటమ్మా యఘాయిష్యం? నువ్వెందుకు వచ్చావమ్మా ఈ కక్షి వాళ్ళ మధ్యకు? అన్నయ్య, అమ్మా, మీ తండ్రి కొడుకుల వైరం ఇంతటితోనైనా సమసిపోకూడదా? నాన్న, నా ప్రాణాలు ఇచ్చాను కదా, అన్నయ్య ప్రాణాలైనా వదిలేలేవా? సీత, కాని ఎత్తున కత్తి తెంచుకు చంపు నాయన. నీ చేతిలో మరణమే నాకు తరుణోపాయం. చంపు. సందేహించుకు నాయన. నేను ఓడిపోయి నీకు వశమైన నువ్వు నన్ను క్షమించిన లోకం నన్ను నమ్మదు. లాలూచీ పడి కొడుకు పక్షం చేరానన్న అపరింద నాకు తప్పదు. రాజద్రోహినన్న కళంకం నేను బ్రతికినన్నాడే కాక చచ్చిన తర్వాత కూడా వేధిస్తుంది. నా ఆత్మ క్షోభిస్తుంది. నా మాట మన్నించు నాయన. నన్ను చంపి నా శవాన్ని ప్రభువులకు కానుకగా పంపించు. అప్పుడే నా రాజభక్తి నిరూపితమవుతుంది. నా ఆత్మకు శాంతి కలుగుతుంది నాయన. నా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకింకా రాజభక్తి మౌఢ్యం పోలేదు. ఆలుబిడ్డల మమతానురాగాలు ఆహుతి చేసిన మీకింకా కీర్తిదాహం తీరలేదు. సరే, ఇదిగో బంధించండి. కథ కొడుకు ప్రాణాలు సమర్పించిన రాజభక్తాగ్రేసుడిగా అజరామరమైన ఆచంద్రార్క కీర్తి శిఖరాన్ని అధిరోగించి చరితార్థులుకండి. రండి, బంధించండి. అవును, ఇది నిజం. నేను మీకు లొంగిపోతున్నాను. నన్ను బంధించి తీసుకువెళ్ళండి. రాజేంద్ర, కాదు, ఇది మా కుటుంబ విషయం. మా తండ్రి కొడుకుల మధ్య సాగుతున్న సమరం నేటితో అంతం కావాలి. అయితే మేము లొంగిపోతాం. మాకు విముక్తి మార్గం చూపించిన మా నాయకుని ప్రాణాలతో కొనుక్కున్న ఈ స్వేచ్ఛ మాకు అక్కర్లేదు. మేము లొంగిపోతాం.